హైదరాబాద్ అస్తినాపురం డివిజన్ అనుపమ నగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, రుద్రహోమం, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం, రుద్రాభిషేకము, చండీ హోమం, మండప పూజలు నిర్వహించామన్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత విష్ణు పంచాయతన దేవాలయంలో ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు త్రయాణిక దీక్షాపూర్వకంగా అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రెండవ రోజు యాగశాలలో నిత్య పూర్ణావతితో పాటు విశేషంగా నిత్య ఆరాధనలు, వేదమంత్ర, మూర్తిమంత్ర హోమ కార్యక్రమాలతో పాటు విశేషంగా చండీ హోమ కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. ఈరోజు ఆలయంలో పూర్వాంగంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాము. వేద పండితుల ద్వారా అశేషమైనటువంటి భక్తజనులు మన ఆలయంలో ఉండేటువంటి ఈ దేవాలయానికి వేంచేసి కార్యక్రమాల్లో పాల్గొని వారి వంతు సహాయ సహకారాలు అందించారు. ఈరోజు రెండవ రోజు అత్యంత వైభవంగా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ పూట సాయంత్రం 5 గంటలకి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి సహిత శ్రీ వెంకటేశ్వర దేవాలయము ప్రతిష్టాపన జరిగి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటివరకే మొదటి సంవత్సరము ప్రథమ వార్షికోత్సవం జరిగినాయి. ఈ సంవత్సరము 3వ తారీఖు నుంచి 3, 4, 5, 3 రోజులు ద్వితీయ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడి భక్తుల కొరకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం అనేది, వారికి అన్ని భోజనాలు అన్ని ఏర్పాటు చేయడం అనేది, భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయం చేశారు. ఈరోజు రెండవ రోజు, మరి మూడవ రోజు రేపు కూడా కార్యక్రమం ఉంటుంది. ఈరోజు సాయంత్రము శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఉంటుంది. మళ్ళీ రేపు ఉదయము అష్టోత్తర కలశాభిషేకం ఉంటుంది. భక్తులలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.